అనాథగా ప్రారంభించారు జీవితం. కానీ పురాణ ఇతిహాసాల పట్ల, ఉపనిషత్ ధర్మాల పట్ల ఇంత పట్టు సాధించారంటే మీకు అంటే అక్కడ ఆయన సమక్షంలోనే జరిగిందంటారా? తర్వాత కూడా మీరు ఇంకా ఏదైనా ప్రయత్నం మీ వంతుగా చేశారు? పురాణాలు, రామాయణ మహాభారత భాగవతాది ఇతిహాసాలను బాపు చెప్పితే, పురాణాలు ఉపనిషత్తు ధర్మాలను మహారాజు చెప్తాడు. అలా చెప్పిన నేపథ్యంలో నాకు బాలఋషుల ప్రభావము తెలియనంతగా పడుతుంది. ఒకడు మార్కండేయుడు, 2 అష్టవక్రుడు, 3 శృణశేపుడు, 4 ధ్రువుడు, 5 సత్యకాముడు. అంత సుతపాండిత్యంతో ఒక ప్రకంపనలకు లోనై, అమ్మా మంచి భాషలో తల్లి చచ్చిన కుక్క పిల్ల స్థితి నుంచి పాదముద్రలు పడతాయి. తల్లి చచ్చిన గొర్రె పిల్ల నుంచి దానికి మెడకు తాడుండదు, యజమాని బడి ఉరుకుతూనే ఉన్నది. ఈ తల్లి చచ్చిన కుక్క పిల్ల కూడళ్ళ మధ్య పాదాల సడులను చూసి ఎవడి పాదాలు ఎటుపోతాయి అటు ఉరుకుతుంటాయి. అగమ్య గోచరం బతుకు. నిజంగా ఆ రోజు అలా జరగకపోతే, దాన్ని నేను విస్మరించుంటే ఒక పిచ్చివాడిగా ఎప్పుడూ కాలం చేసేటోన్ని.